అండి అందరికీ నమస్తే. నేను మీ ప్రియ. మన ACH ముచ్చట్లకి స్వాగతం. ఈ రోజు మన వీడియోలో కంటెంట్ ఏంటంటే బెల్లం పాకు మరుగుతుందండి. ఏంటనుకుంటున్నారు కదా, ఈరోజు నువ్వుల ఉండలు చేస్తాం అనమాట అందరూ కూడా. సో అయితే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ అయితే రండి మనం ఇంకా వీడియోలోకి వెళ్దాం. వీడియోలో ఏం చేసాం అనేది చూద్దాం, వచ్చేయండి. అయితే ముందుగా నేను కర్రల పొయ్యి అనేది ఇక్కడ వెలిగించానండి. గ్యాస్ మీద అనుకోండి, అక్కడ వంటలు అవుతున్నాయి పిల్లలకి. అయితే ఇంకెందుకు ఖాళీగా ఉండడం అని చెప్పి ఇక్కడ కర్రలు అయితే మనకు చాలానే ఉంటాయి కదండి, కర్రలపై పెట్టామన్నమాట. బయట కూడా మనకు చాలా ప్లేస్ ఉంటుంది కదా. అదే నువ్వులు చూస్తున్నారు కదండి, నువ్వుల ఉండలు తయారు చేయడానికి నేను ప్రాసెస్ అనేది చేస్తున్నాను. సో నువ్వులు చూసారు కదా, ఫ్రెష్గా ఉన్న నువ్వులు అనమాట ఇవన్నీ కూడా. ఇవన్నీ ఏంటంటే మనకి చిటపట అయ్యే వరకు మనం కొంచెం నువ్వుల్ని వేయించుకోవాలి. ముందు రోజు నేను కడిగేసి ఆరబెట్టాను. చక్కగా ఆరిన తర్వాత పొయ్యి మీద పెట్టి బాణీలోని చక్కగా వేపుతున్నాను. వేపిన నువ్వులు ఎలా ఉండాలంటే చటపట్లు ఆడుతూ ఉండాలండి. అప్పుడు మనం అవన్నీ తీసి ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. మన దగ్గర ఏవైతే అందుబాటులో ఉంటాయో దాంట్లో వేసుకోవాలన్నమాట. సో అలాగా 3-4 టైమ్స్ అనేది నువ్వులు అనేది వేపేసి పక్కన పెట్టాను. చూస్తున్నారు కదా, నువ్వులు అనేది చాలా మంచి ఆరోగ్యం అండి. నిజంగా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే నువ్వుల్లో ఉన్నాయి. అలాగే మనం దాంట్లో బెల్లం యాడ్ చేస్తాం కాబట్టి బెల్లం కంటెంట్ కూడా మనకు చాలా అవసరమైందనమాట. అలాగే పిల్లలకి మంచి ఐరన్ అయితే అందిస్తుందండి. నువ్వులన్నీ అన్నీ వేపేసాం కదా. ఇప్పుడు పెద్ద బాణీ అనేది పెట్టాను. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను 3 కేజీలు నువ్వులు తీసుకున్నానండి. దానికి ఏంటంటే 2.25 కేజీలు బెల్లం అనమాట. చక్కగా మనం కొలత ప్రకారం తీసుకుంటే ఉండ అనేది పర్ఫెక్ట్గా మనకు వస్తుంది, లేకపోతే అటు ఇటుగా మారిపోతుంది అనమాట. సో దానికి నేను ఏంటంటే ఒక 50 ml వరకు వాటర్ అనేది తీసుకున్నాను. వాటర్ కూడా ఎక్కువ వేయక్కర్లేదండి, ఎందుకంటే బెల్లం కరిగితే మనకి ఎలాగో యాజ్ యూజువల్గా వాటర్ దిగుతుంది కదా. సో అది సరిపోతుందని చెప్పి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి పాకానికి రెడీ చేశారనమాట. బెల్లం అంతా కరిగేటప్పటికి మనకు ఒక 10 to 12 minutes అనేది పడుతుంది. చూస్తున్నారు కదా, బెల్లం అంతా కరిగిన తర్వాత ఇలా మరుగుతుందండి. సో బెల్లం పాకం అయితే చక్కగా మరుగుతుంది. కరెక్ట్గా పాకం అనేది రాకపోతే మనకి ఉండ అనేది రెడీ అవ్వదు అనమాట. చక్కగా రావాలనుకుంటే మనకి అంతా ప్రాసెస్ కరెక్ట్గా పాకం కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకి చక్కగా నువ్వు ఉండ అనేది కరెక్ట్గా వస్తుంది, తినడానికి కూడా బాగుంటుంది. ఓకే, సో ఆ నువ్వులు కూడా ఆడించిన నువ్వులు కాబట్టి మీకు అక్కడక్కడ బ్లాక్ లా కనిపిస్తున్నాయి కదా, అవి ఆడించినవండి. మనం డైరెక్ట్గా ఆడించిన నువ్వులు అనేది తీసుకొచ్చామన్నమాట. బయట షాప్లో అయితే కాదు, అవి డైరెక్ట్ పంట నుంచి పండిన నువ్వులు అనమాట. ఓకే, సో ఇప్పుడు 10 minutesలో మనకి బెల్లం పాకం అనేది రెడీ అవుతుంది. ఆ బెల్లం పాకం కూడా కరెక్ట్గా ఎలా వచ్చింది అనేది చూసుకొని అప్పుడు మనం ఆ నువ్వులు అనేది అందులో పోసుకోవాలి. ఓకేనా, బెల్లం మరిగింది లేనిది అనేది మనకి ఈజీగా తెలుసుకోవాలంటే చూడండి, ఇలాగా ఇది తీగ పాకం కాదండి, మనకి గట్టి పాకం పడాలన్నమాట. ఇంకా మనకి ఇగోండి ఎలా ఉంది చూసారా, ఇంకా పాకం అనేది ఇంకా అవ్వాలి, ఇదైతే కాదు. ఓకేనా, మళ్ళీ చూపిస్తాను. ఇంకొక 10 minutes పడుతుంది. ఒక 5 minutesలో దింపేస్తాం అనగా కొంచెం ఏలకపొడి అనేది వేసుకోవాలండి. చూసారా, పాకం మనకి ఇందాకల మీద కొంచెం ముద్రపాకం అనేది వచ్చింది. ఇంకొంచెం ఒక్క 2 minutesలో అయిపోతుంది. చూసారు కదా, చిక్కబడింది పాకం అనేది. మళ్ళీ ఒకసారి చూద్దాము పాకం అనేది ఎలా అయింది. మనం ఎప్పుడు కూడా ఒక బౌల్తో వాటర్ అనేది పెట్టుకోవాలి. అయితే ఇంకా టైం పడుతుంది కొద్దిగా. చూసారు కదా, ఇందాకల మీద కొంచెం ముద్దయింది. ఒక 2 minutes అయిపోతుంది. ఇలా ఉండకూడదండి, విరిపితే విరగాలన్నమాట పాకం, అప్పుడు మనకి పర్ఫెక్ట్ పాకం రెడీ అయినట్టు. చూసారు కదండి, చక్కగా పాకం అనేది ఈ కలర్లో రావాలి. ఈ నురగంతా కూడా మనకి చక్కగా తగ్గాలన్నమాట. ఇప్పుడు మనం పాకం చూద్దాము ఎలా వచ్చిందనేది. ఇగో గట్టి పాకం చూసారు కదా, ఇగోండి రాయి పిక్కలా అయింది కదా ఇలాగా.
అలా సౌండ్ రావాలంటే ఇలా కొట్టగానే అలా సౌండ్ రావాలి. అయితే ఇప్పుడు మనకి పాకం అనేది రెడీ అయిపోయింది కాబట్టి చక్కగా మనం వేయించుకున్న నువ్వులన్నీ కూడా ఇందులో పోసి తిప్పుకోవాలి. వారివి రామ్మ ఒకసారి కొంచెం కొంచెంగా మనం దీంట్లోకి పోసుకోవడమే. కరెక్ట్గా మనం కొలతలు తీసుకుంటే చాలా బాగుంటుంది. సో బెల్లం ప్రొడక్ట్స్ అనేది ఇలా తయారు చేసి మనం పెట్టుకోవాలండి. పిల్లలకి ఏంటంటే షుగర్ అనేది అలవాటు చేయకుండా మనం ఇలా బెల్లంతోనే ఇలా తయారు చేసుకొని పెట్టుకుంటే ఆరోగ్యవంతులు అవుతారండి పిల్లలు. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది కదా. అసలు ఈ వర్షానికి బుద్ధి లేదండి బాబు. ఏ వీడియో చేసినా వర్షం పడిపోతుంది. హార్వెస్ట్ వీడియో చేద్దామంటే వర్షం పడుతుంది, ఈ వీడియోలు చేద్దామంటే వర్షం పడుతుంది. ఇలా చక్కగా మనం కలుపుకొని మనకి ఏంటంటే చెక్కి కావాలంటే ప్లేట్లో ఆరేసుకొని చక్కగా రొట్టెల కర్ర ఉంటుంది కదా, దాంతో మనం హ్యాపీగా రుద్దుకోవాలి. పొయ్యి మీద నుంచి దింపేసాం కదా, ఇలా వేడి మీద ఉండేటప్పుడే మనం ఏదైనా ప్లేట్లోనే కొంచెం నెయ్యి పోసుకొని చెక్కీలా కోసుకోవాలంటే కోసుకోవచ్చు, లేదంటే ఉండలు చుట్టేసుకోవచ్చు. ఎప్పుడైతే మేము ఉండలు అనేది చుడతామో మనకి కొంచెం నెయ్యి చిన్నది సో ఇదంతా కొంచెం చల్లారనిచ్చి ఉండలు అనేది చుట్టుకోవాలి. అయితే ఇప్పుడు నేను చెక్కీల కోసం కొంచెం ముద్ద అనేది అందులో వేస్తున్నాను. ఇలా మనం వేడిగా ఉంది, వేడి మీద ఇలా మనం ఉండలు చుట్టుకుంటే చక్కగా స్టోర్ చేసుకోవచ్చండి. చెయ్యి అయితే కాలుతుంది. మిగతా కూడా చేద్దాము. ఇదైతే కొంచెం చల్లారనిచ్చి మనం ఏమన్నా రౌండ్ క్యాప్స్తోని రౌండ్స్ కానీ ఏదైనా బాటిల్ మూతతో రౌండ్స్ కానీ లేదంటే చాక్తో కానీ మనం ఇలాగా పెట్టుకోవాలి. ఓకే, గీతలు పెట్టుకుంటే మనకి చెక్కీల టైప్లో రెడీ అవుతాయి. చాలా వేడిగా ఉన్నాయి. ఇలా వేడి మీద మనం చుట్టేసుకోవాలి. చాలా బాగుంటుందండి, చాలా హెల్దీ ఫుడ్ అని చెప్పొచ్చు. అయితే ఇదంతా హెల్దీ ఫుడ్ అండి, ఎందుకంటే మనం ఎటువంటి షాప్ నుంచి కాకుండా పొలంలోని తీసి చక్కగా గోనుల్లో వేసి కర్రతో కొట్టి తీసిన నువ్వులు అనమాట. ఇవి ఆర్గానిక్ ఫుడ్. చాలా బాగున్నాయి కదా, టేస్ట్ కూడా చాలా బాగుంది. మా వాళ్ళందరూ వేసేసారు అప్పుడే. ఇది ప్లేట్లోది కొంచెం చల్లారింది, అయితే అంతా చల్లారలేదు పూర్తిగాని. ఈ డబ్బా యూజ్ చేసి దీనికి రౌండ్ షేపులు తీస్తాం అనమాట. ఇలా చూసారు కదండి, ఇలా మనం కట్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే చాక్తో మనం నిమ్కీలు చేసుకుంటాం కదా, అలా కూడా మనం కట్ చేసుకోవచ్చు. మన ఇష్టం అండి, మనం ఇష్టం వచ్చిన షేప్లో మనం వీటిని కట్ చేసుకొని చక్కగా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇలాగా ఆ పిల్లలు సరదా పడతారు కదా రౌండ్ చెక్కీ అయితే అని ఇలా కట్ చేస్తున్నాను. ఈ కంటెంట్ అంతా కూడా మనకి వేడి మీద ఉండేటప్పుడే మనం ఈ ప్రాసెస్ అంతా ఫినిష్ చేయాలి. చల్లారి పడితే మటుకు ఉండ అనేది పర్ఫెక్ట్గా మనకి షేప్ రాదనమాట, అది షేప్ అవుట్ అయిపోతుంది. సో వేడివేడిగా ఉండేటప్పుడే మనం ఇదంతా కూడా ఫాస్ట్గా రెడీ చేసుకోవాలి. అయితే నువ్వుండలు అయితే చక్కగా అయిపోయండి, సూపర్గా వచ్చాయి. నిజంగా హెల్దీ ఫుడ్ అనమాట. పిల్లలకి కూడా అలాగే పెద్దలకి కూడా మంచి హెల్దీ ఫుడ్ అని చెప్తాను. ఎప్పుడైనా సరే మనం ఇలాంటి ఉండలు అనేది చేసుకొని తింటే మంచి ఆరోగ్యం అండి. అలాగే ఏంటంటే మనం ఇందులో బెల్లం కూడా కలిపాం కాబట్టి మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇంకో 3 మోడల్స్ చేశాను అనమాట, అవి కూడా చూపిస్తానండి. సో ఇవి మనకి చక్కగా 3 కేజీలకి చాలానే వచ్చాయండి. ఇంకా వెరైటీ కూడా ఉన్నాయి, చూపిస్తాను.
అలాగే ఇవి ఏంటంటే మినియేచర్ లడ్డూలు అనమాట ఇవి. ఓకే, బాగున్నాయి కదా, చిన్న చిన్నవి అనమాట. సరదాగా పిల్లలందరికీ ఒక్కొక్కటి చేసాను అనమాట ఇవి. అలాగే ఇంకో మోడల్ చూపిస్తానండి మీకు. చెక్కి మోడల్ ఎలాగో చూపించాను కదండి, ఇదిగోండి చెక్కి అనేది ఇలా వస్తుంది. ఓకేనా, ఈ మందం కూడా చూసారు కదా, చాలా బాగున్నాయి. ఇలా రకరకాలుగా మనం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసారు కదండి, ఇవి పాలకాయలట నువ్వుల చెక్కీలు అనమాట. చెక్కీలు అంటే చెక్కీలు కాదు, నువ్వులతో చేసిందనమాట. భలే ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా చక్కగా రెడీ అయిపోయాయి అనమాట. చక్కగా ఫ్రెష్గా చేసుకున్నాం కాబట్టి చాలా బాగున్నాయి. ఇది లాస్ట్ ముద్దండి, మిగిలిందని చెప్పి ఇలా చేశాను అనమాట సరదాగా తినడానికి. అయితే చాలా బాగుంది, టేస్ట్ అయితే బాగుంది. మీరు కూడా ఇలా హెల్తీ ఫుడ్ అనేది ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. సో ఒక్కొక్కటిగా ఇందులో మనం స్టోర్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తినచ్చు అనమాట. ఆరినాయి అనమాట, బాగా ఆరిపోయినాయి. అందుకే నేను ఇక్కడ ఈ బాక్స్లో వేసేసి చక్కగా స్టోర్ చేసేస్తాను. సో ఇలా జార్లో వేసి నేను స్టోర్ చేస్తాను. జార్ కూడా చాలా బాగుంది కదా. ఇది ఇలాగా జార్ అనేది లాక్ సిస్టమ్ అనమాట. చక్కగా ఇలా లాక్ చేసుకుంటే ఇంకా మనకి రాదు. ఓకే, బాగున్నాయి కదా. ఇంకొక కంటైనర్ కూడా ఉంది, అందులో వేసేస్తాను. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ వీడియో అనేది ఎక్కడితో ఎండ్ చేస్తాను. ఇంకోటి ఉందండి, స్నాక్ ప్రిపేర్ చేయాలి, అది కూడా చూపిస్తాను, మీకు షేర్ చేస్తాను. అయితే లోపల పెట్టేసి వస్తాను. అయితే మళ్ళీ వచ్చే వీడియోస్లో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. మరి అంతవరకు మరి నేను సెలవు తీసుకుంటానండి. సమస్తలోక సుఖినో భవంతు.